కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయం 17 నుండి 21 వరకు ఉన్నటువంటి వచనాలు మనం ఈరోజు ఆరాధన కొరకు ధ్యానించుకుందాం. అయితే ఒక దేవుని భక్తుడు అన్నటువంటి మాట ఏంటంటే, లార్డ్ వాట్ హ్యాపెండ్ ఆన్ ద క్రాస్. ఆయనకున్నటువంటి ఆశ ఏంటంటే, ప్రభువా సిలువలో ఏం జరిగింది అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని అంటాడు. సిలువ జరిగినటువంటి కార్యం ఆయనకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కొరకు మరణించాడని, దాని ద్వారా ఈయనకు లేకపోతే మనకు ఆ యొక్క నిత్య రక్షణ అనేది దొరికిందని తెలుసు. ఆ యొక్క సిలువ కార్యం ద్వారా నాకు ఏం ఒరిగిందో నాకు తెలుసు, కానీ ఏం జరిగిందో నేను తెలుసుకోవాలని అంటాడు ఆయన. ఏం ఒరిగిందో కాదు, ఏం జరిగింది అసలు. ఏం ఒరిగిందో నాకు తెలుసు తేటగా, కానీ వాట్ హ్యాపెండ్ ఆన్ ద క్రాస్. సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు మన ప్లేస్లో చనిపోయినప్పుడు ఏం జరిగింది అసలు? మిమ్మల్ని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? సిలువలో ఏం జరిగిందనంటే, ద గ్రేటెస్ట్ ఎక్స్చేంజ్, ద గ్రేటెస్ట్ ట్రాన్స్మిషన్ జరిగింది. ట్రాన్స్ఫర్, ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాం కదా, అట్లా ఒక ట్రాన్సాక్షన్ జరిగింది. ఒక గ్రేట్ ఎక్స్చేంజ్ జరిగింది. ట్రేడింగ్ విషయంలో మాట్లాడుకుంటే, ఒకవేళ ఫైనాన్షియల్ గురించి మాట్లాడుకుంటే ఒక ట్రాన్సాక్షన్ జరిగింది. ఒకవేళ మనం మాట్లాడుకుంటే ఒక సెటిల్మెంట్ జరిగింది. దాని గురించి ఆయన పౌలు మొదటి పత్రికలో సంఘంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ని, డీవియేషన్స్ని అడ్రస్ చేశాడు. సెకండ్ లెటర్కి వచ్చేటప్పటికి ఆయన మీద ఉన్నటువంటి అలిగేషన్స్, వాటిని డిఫెండ్ చేస్తూ ఆయన యొక్క పరిచర్యను దేవుడు ఏ విధంగా గణపరిచాడో, అది ఎలాంటి పరిచర్యో అనేది తెలియజేస్తూ ఈ మాటలు ఆయన పంచుకుంటాడనమాట. అయితే పౌలు ఆ పైన మాటల్లో మనం చూసినప్పుడు, యేసుక్రీస్తు శిలువ మీద చూపించినటువంటి త్యాగమునకు సంబంధించినటువంటి మాదిరి దేవుని ప్రేమ. అయితే ఆ యొక్క ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తూ ఉంది, అందుకే మిమ్మల్ని నేను బతిలాడుకుంటున్నాం అని అంటాడు. ఎందుకనంటే మనిషి యొక్క స్టేటు, మనిషి యొక్క కండిషను తెలుసు మనకి. మానవుని యొక్క పతన స్థితి మనం ఎరుగుదు, మనిషి యొక్క ఓల్డ్ నేచర్. ఇక్కడ మనం చూస్తే, కాగా ఎవడైనా క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, నూతనమైనటువంటి సృష్టిగా దేవుడు మనల్ని చేశాడు రక్షణలో. అయితే దానికంటే ముందున్నటువంటి పరిస్థితి ఏంటి? దేవునికి, మనకి, మానవునికి ఉన్నటువంటి స్టేట్ ఏంటి అని చూస్తే, మానవుని యొక్క ఓల్డ్ నేచర్ మనం చూసినప్పుడు మనిషిని దేవుడు పాపిగా చూస్తూ ఉన్నాడు. మనిషి పుట్టుకతోనే పాపంలో జీవిస్తూ ఉన్నాడు, పాప స్వభావాన్ని కలిగి ఉంటూ ఉన్నాడు. వీఆర్ బేసికల్లీ సిన్నర్స్, వీఆర్ అవే ఫ్రమ్ గాడ్ అండ్ వీఆర్ ఇన్ డెడ్ స్టేట్. చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనల్ని ఆయన లేపాడు. అండ్ అగైన్ మనము దేవునితో ఒక శత్రుత్వాన్ని కలిగి ఉన్నాం. వీ హ్యావ్ నో పీస్ విత్ గాడ్, వీ హ్యావ్ నో పీస్ విత్ గాడ్, వీ హ్యావ్ నో రిలేషన్ విత్ గాడ్. అవర్ రిలేషన్షిప్ హ్యాస్ బీన్ బ్రోకెన్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఏడెన్. ఆ తర్వాత దేవునితో మనకి ఎనిమిటీ పెరిగిపోయింది. ఆదాము పాపం చేసినప్పుడు ఏం జరిగిందనంటే, ఆదాము దేవుని మీద యుద్ధం ప్రకటించాడు. ఆయన ఆజ్ఞనిచ్చాడు, ఆ ఆజ్ఞను అతిక్రమించాడు. ఎవరి ఆజ్ఞని? తన తోటి సహోదరులు కాదు, సాక్షాత్తు దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించినప్పుడు ఆయన ఏం చేసినట్టంటే, ఒక రకంగా దేవుని మీద యుద్ధాన్ని ప్రకటించినట్లు. మనిషి పాపంలో ఉన్నప్పుడు దేవునితో శత్రుత్వాన్ని కలిగి ఉన్నాడు, సఖ్యత లేదు. ఆ శత్రుత్వం ఎంతగానంటే ఒక వార్ లాంటిది అనమాట. నో పీస్. దేవునితో మనం పాపం చేసినప్పుడు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ ఉన్నాం. అందుకని చాలాసార్లు మనం చూసినప్పుడు భక్తులు దృష్టిలు కొంతమంది ఆ వచనాలు రాసినప్పుడు, పరలోకమునకు విరోధంగా నేను పాపం చేసినాను అంటాడు తప్పేను కుమారుడు. యోసేపు అయితే, దేవుని దృష్టికి నేను ఎంత దుష్కార్యం నేను ఎలా చేస్తానని అంటాడు. మనిషి పాపం చేసినప్పుడు దేవునికి అది మొదట
వ్యతిరేకంగా ఉంటుంది. అయితే మనం అప్పుడు పాపంలో ఉన్నప్పుడు, దేవునికి శత్రువులుగా ఉన్నప్పుడు, ఆయన మనతో ఆ యొక్క ఉన్నటువంటి రిలేషన్ బ్రేక్ అయింది. అయితే దేవుడు ఆ యొక్క రిలేషన్‌ని మరలా బ్రింగ్ ఔట్ చేయాలని ఆశపడుతున్నాడు. మ్యాన్ బేసికల్లీ ఈజ్ ఎ రెబెలియన్ టు గాడ్. దేవునితో మాటలు కట్ అయిపోయినాయి. చాలాసార్లు ఫ్యామిలీస్‌లో లేకపోతే ఫ్రెండ్స్ మధ్యలో రూమ్స్‌లో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడుకోవడానికి మనస్పర్ధలు వచ్చినప్పుడు ఫేస్ టు ఫేస్ చేయలేరు వాళ్ళు. దే కాంట్ ఫేస్ ఈచ్ అదర్ కదా! కొన్నిసార్లు మరి ఫ్యామిలీస్‌లో అయితే తప్పదు. మాట్లాడుకున్నప్పుడు ఏం చేస్తారు? నువ్వు ఒక చిట్టి మీద రాసివు, నేను ఒక చిట్టి మీద రాసిస్తాను, చదువుకుందాం ఇద్దరం. నో నీడ్ టు టాక్ కదా! వెన్ దే కుడ్ నాట్ ఫేస్ ఈచ్ అదర్, దే విల్ ట్రై టు డూ సమ్ అదర్ వే. ఇప్పుడు దేవుడు మనిషితోటి ఇప్పుడు వచ్చినటువంటి శత్రుత్వం, ఈ పరిస్థితి వచ్చినప్పుడు మనిషి దేవుణ్ణి రీచ్ అవ్వలేనప్పుడు ఏం చేయాలి? మనిషికి దేవునికి అవసరం లేదు మన దగ్గరికి రావడానికి. ఆయన మనం చూడాల్సిన అవసరం లేదు, తిరిగి రెస్టోర్ చేయాల్సిన అవసరం ఆయనకి లేదు. మనిషికి అవసరం ఉంది. కానీ విచిత్రం ఏంటంటే దేవుడే ఆ యొక్క రికౌన్సిలేషన్ని స్టార్ట్ చేస్తాడు. మొట్టమొదటిగా దేవుడు మనిషి దేవునికి రెబెలైన్ అవుతాడు. కానీ దేవుడు ద రైచియస్ గాడ్, బికాస్ హీ ఈజ్ రైచియస్ గాడ్, హీ టర్న్ టు అస్ టు బికమ్ ఎ రికౌన్సిలేషన్. అయితే ఆయన అక్కడ ఉన్న మాట చూస్తే మీరు చివరి వచనాన్ని 21వ వచనాన్ని చదువుతాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు, ఆయన అంటే ఎవరు ఇక్కడ? అన్నిటికీ యేసుక్రీస్తు ప్రభువారు కాదు. మనం ఆయన యందు, తండ్రి అయిన దేవుని యందు మనము దేవుని నీతి అగునట్లు ఏంటంట? పాపమెరుగని ఆయనను, ఈ ఆయనను ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. హీ న్యూ నో సిన్, జీసస్ క్రైస్ట్. ఆయనకి రైచియస్నెస్ గురించి, హోలీనెస్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. త్రియేక దేవునిలో ఆయన కూడా పరిశుద్ధుడే అన్నాడు. ఏ విధంగా అయితే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఉన్నారో అది యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా ఆయన పరిశుద్ధునిగానే ఉన్నాడు, పరిశుద్ధునిగానే జీవించాడు. మనిషి యొక్క పరిశుద్ధత మనం మాట్లాడుకునేటువంటిది మనది ఇంప్యూటెడ్ రైచియస్నెస్. దేవుడు మనకి ఇచ్చినటువంటి, ఆపాదించినటువంటి పరిశుద్ధత. ఆ తర్వాత మనం జరిగేది శాంక్టిఫికేషన్, పరిశుద్ధపరచబడడం. కానీ దేవునికి అలా వర్క్స్ చేయడం వల్ల, లేకపోతే బిహేవియర్ వలన, లేకపోతే మరేదో కారణం వలన, ఆపాదించడం వలన దేవునికి పరిశుద్ధత రాదు. బై నేచర్ గాడ్ ఈజ్ హోలీ. బై నేచర్ గాడ్ ఈజ్ హోలీ. అందుకని పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయం 18-19 వచ్చిన మనం చూసినప్పుడు మీరు తీయొద్దు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా అమూలమైన రక్తం 16 చదువుతున్నాను. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైనడి. మనము మన యొక్క ప్రవర్తన ద్వారా పరిశుద్ధతను కొని తెచ్చుకోనండి, మీరు సంపాదించుకోనండి, పెంపారండి, దాంట్లో ఎదగండి అని చెప్తా ఉన్నాడు. దేవునికి అలాంటి పరిస్థితి ఉండదు. గాడ్ ఈజ్ బై నేచర్ హీ ఈజ్ హోలీ. ఆయన లక్షణం అది, ఆయన యొక్క నిజమది, ఆయన యొక్క స్వభావం అది. ఆయన పరిశుద్ధుడే అన్నాడు. ఆయన పరిశుద్ధుడిగానే ఈ లోకానికి వచ్చినప్పుడు జీవించాడు. అనేక మంది ద్వారా సాక్ష్యాన్ని పొందాడు ఆయన. ఈవెన్ పిలాతు, హేరోదు వాళ్ళు కూడా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఈయనలో ఏ దోషమును కనపడలేదు, మాకు శిక్షించారా అంటే శిక్షించారు. కానీ ఏమన్నారు వాళ్ళు? సాక్ష్యం ఏమిచ్చారు? ఈ మనిషి నందు ఏ దోషమును మాకు కనపడలేదు, మరణ శిక్ష విధించడానికి అలమడినటువంటి ఏ దోషమును మేము కనుగొనలేదు. చివరికి దొంగ, శిలువ మీద ఉన్నట్టు దొంగ కూడా చెప్తాడు, ఆయన ఏ దోషం చేసిన వాడు కాదు, ఏ తప్పిదం చేసిన వాడు కాదు, ఆయన నేరం చేసిన వాడు కాదు. ఆయన గురించి సాక్ష్యం ఇస్తారు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా? ఎవరన్నా ఈ మాట చెప్పగలరా? 2025 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంగతి అది. ఈ రోజు కూడా ఇదే మాట నేను చెప్తా ఉన్నాను. ఇదే మాట, ఆ ప్రశ్నకి సమాధానం లేదు. ఒక యేసుక్రీస్తు ప్రభువారు తప్ప ఈ లోకంలో పరిశుద్ధులని పిలువబడడానికి ఎవరు కూడా అర్హులు కాదు. దేవుడు మాత్రమే, యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే పరిశుద్ధుడిగా ఈ లోకంలో జీవించాడు, పరిశుద్ధుడిగా ఉన్నాడు. అయితే ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు
రెబెలియన్ అయినటువంటి మనిషికి ఏం చేశాడని అంటే, హీ కండక్టెడ్ ఏ రైచస్ రికౌన్సిలేషన్ క్యాంప్. ఆయన రికౌన్సిలేషన్ చేశాడు. సిలువలో ఏం జరిగింది ప్రభు అని అంటే, అక్కడ మనం చూసాం కదా, మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. పాపము వేరు, పాపి వేరు. మనిషి ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించాడో ఒక పాపిగా తీర్పు తీర్చబడ్డాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు పాపం ఎరుగని ఆయనను, పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఇప్పుడు ఏం చేశాడనంటే, ఆయన పాపి అయినటువంటి మనిషిని దేవునితో సఖ్యపరచడానికి, సమాధానపరచడానికి, ఆ యొక్క బ్రోక్ అయినటువంటి రిలేషన్ని మరలా బ్రింగ్ చేయడానికి, రెస్టోర్ చేయడానికి ఆయన ఏం చేశాడంటే రికౌన్సిలేషన్ చేశాడు, సమాధానపరిచాడు. పౌలు ఈ పత్రికను ఎందుకు రాశాడనంటే, ఇది సమాధానపరిచేటువంటి పరిచర్య. ఈ పరిచర్యలో దేవుడు మమ్మల్ని ఎంచుకున్నాడు అపోస్తులుగా. మీరు అనుకున్నట్టు మేము వాక్చాతుర్యం చేత బోధించట్లేదు. అపోస్తులత్వం కాదు, నువ్వు అసలు అపోస్తులే కాదు అని ఆయన మీద కామెంట్ చేస్తూ ఉన్నారు. దానికి జవాబుగా ఎలాంటి శ్రమలు గుండా ఆయన వెళ్ళాడో, ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నాడో, ఎలాంటి పరిచర్యలు ఆయన ఉన్నాడో గుర్తు చేస్తూ ఆ మాట రాస్తాడు. ఇది సమాధానపరిచేటువంటి పరిచర్య. దేవునితో సమాధానం లేనటువంటి మనిషికి ఇప్పుడు ఎలాంటి భాగ్యం దొరికిందని అంటే, దేవునితో సమాధానపరిచేటువంటి పరిచర్య దొరికింది. రక్షింపబడినటువంటి నీవు నేను ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో తమ యొక్క పాపంలో కడుక్కుంటారో వారిని ఆయన నిర్దోషిగా తీరుస్తూ ఉన్నాడు. ఒక పరిశుద్ధుడైనటువంటి దేవుడు అపరిశుద్ధుడైనటువంటి పాపి అయినటువంటి మనిషిని ఏ విధంగా నీతిమంతుడని పరిశుద్ధుడని తీర్పు తీరుస్తాడు? అసలు అన్యాయం కాదా ఇది? నీకు అనిపించట్లేదా? అన్యాయమే కదా. పాపి అయినటువంటి మనిషిని కేవలం ప్రభువా నన్ను క్షమించానంటే మరి నీవు నీతిమంతుడని తీర్పు తీర్చేస్తున్నాడు ఆయన. ఇది ఎలా జరిగింది అని అంటే, ఆయన సమాధానపరిచేటువంటి పరిచర్యను చేశాడు. సిలువలో ఏం జరిగిందని అంటే, ఆయన మన కొరకు ఆ యొక్క దేవుని యొక్క పరిశుద్ధతను మనకు ఆపాదించి మన యొక్క పాపమును ఆయన మీద వేసుకున్నాడు. పాపం మెరుగున ఆయనను పాపిగా కాదు పాపముగా చేస్తాడు. దేవునికి ఈ లోకంలో నచ్చినటువంటిది ఏదన్నా ఉందని అంటే అది పాపం మాత్రమే. పాపం ఉన్నదంటే అక్కడ దేవుని యొక్క ఉగ్రత అక్కడ నిలిచి ఉంటుంది, ఎవరి మీదైనా సరే. ఈవెన్ జీసస్ ఆన్ ద క్రాస్, ఆయన ఎప్పుడైతే ఆయన ఆకాశం నుండి ఆ కలువరి సిలువ వైపు చూసినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారిని చూసినప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఇదిగో దిస్ ఈజ్ ద సిన్, దిస్ ఈజ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్, బట్ ఇట్ ఈస్ స్పాట్లెస్ ల్యాంబ్ ఆఫ్ గాడ్. ఇది ఏ నిష్కలంకం కూడా లేనటువంటి నిష్కలంకమైన దేవుని గొర్రెపిల్ల, లోక పాపమును మోసుకొని పోవచ్చున్నటువంటి దేవుని గొర్రెపిల్ల. ఆయన కలువరి శిలువలో చూసినప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువులో చూడలేదు, పరిశుద్ధునిగా చూడలేదు. ఆయన ఏం చూశాడంటే, ఇది పాపము, శిలువ మీద ఉన్నది ఏంటనంటే పాపము, ఈ పాపమును నేను శిక్షించాలి, దేవుని యొక్క ఉగ్రత నిలిచి ఉండాలి. అందుకనే ఆ రోజు కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక పాపముగా చేయబడి ఆయన శిక్షించబడ్డాడు. ఇంప్యూటేషన్ ఆఫ్ సిన్ టు క్రైస్ట్. మన యొక్క పాపమును ఆయన యొక్క పాపముగా పరిగణలోనికి తీసుకున్నాడంట ఆయన. మేడ్ హిమ్ టు బి సిన్, మేడ్ హిమ్ టు బి సిన్. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువారిని. టు బి ఆఫరింగ్ ఫర్ అవర్ సిన్స్, మన యొక్క పాపములకు ప్రాయశ్చిత్తంగా ఒక కానుకగా ప్రాయశ్చిత్తంగా ఆయన అర్పించాడంట. టు బి సిన్, పుట్ ద రాంగ్ ఆన్ హిమ్, ఆయన మీద మోపబడెను. ఆ మాట ఇక్కడే ఉంటుంది కదా, ఆయన మీద మోపాడట, మన యొక్క పాపాలని ఆయన మీద మోపాడట. టు బి సిన్ ఆఫరింగ్, లీగల్లీ పనిషబుల్ ఆయన చేశాడు. యేసుక్రీస్తు వారిని చూసినప్పుడు ఆ విధంగా ఆయన చూశాడు. మన యొక్క అవినీతిని లేకపోతే మన యొక్క పాపాన్ని దాన్ని ఇంప్యూట్ చేశాడంటే యేసుక్రీస్తు ప్రభు వారికి. అయితే దేవుడు ఏం చేశాడంటే ఆయన యొక్క నీతిని మనకు ఇంప్యూట్ చేశాడు. టు బికమ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. ఏంటంట? మనము దేవుని నీతి అగునట్లు అంట. టు బి మేడ్ రైట్ విత్ గాడ్. అంతకుముందు మనం రైట్గా లేము, మనం రాంగ్గా ఉన్నాము. అటువంటి మనల్ని దేవునితో ఎలైన్ అయ్యేటట్లు, స్ట్రైట్గా ఆయనతో రైట్గా ఎలైన్ అయ్యేటట్లు హీ పుట్
ఏంటంట, టు బి మేడ్ రైట్ విత్ గాడ్ కదా, వ్యూడ్ యాజ్ రైచియస్నెస్ ఆఫ్ గాడ్. వీ కుడ్ బి పుట్ రైట్ విత్ గాడ్. మనం దేవునితో సరైన వాళ్ళముగా సమాధానంగా ఉండడానికి ఆయన మనల్ని దేవుని నీతిగా పరిగణలోకి తీసుకున్న ఫుల్లీ షేర్డ్ ఇన్. ఈ పాపం ఎవరిది? మనది, నీది, నాది. ఏ పాపము? నీవు నేను చేసినటువంటి పాపములను దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిలాగా చూస్తున్నారంట. మనం ఆడినటువంటి అబద్ధాలు, మనం తలంచినటువంటి చెడు తలంపులు యేసుక్రీస్తు ప్రభువారు తలంచినట్లు, మనం ఆడినటువంటి అబద్ధములు యేసుక్రీస్తు ప్రభువారు ఆడినట్లు. ఒక అబద్ధంగా చూస్తున్నాడు ఆయన్ని. ఒకవేళ మనం లస్ట్ఫుల్ థాట్స్తో, లస్ట్ఫుల్ ఐస్తో మనం చూసినప్పుడు దేవుడిని ఆ విధంగా చూస్తూ ఉన్నాడంట. దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు పాపమెరుగని ఆయనను పాపముగా చూస్తూ ఉన్నాడు. అందుకనే ఆయన చేయి విడిచిపెట్టాడు. దేవా దేవా నా చేయి ఎందుకు విడిచితోనంటే పైనుంచి ఎలాంటి ఆ వాయిస్ కూడా లేదు. ఒక గ్రేట్ ఎక్స్చేంజ్ జరిగిందంట. ఇక్కడ ఏంటంటే దేవుడు తన యొక్క నీతిని సమస్త మానవాళి యొక్క మనుషులందరికీ కూడా ఆపాదించాడు. అదే టైంలో మనందరి యొక్క పాపం, మనకంటే ముందున్నటువంటి వారి యొక్క పాపములు, ఈరోజు నేను నిలిచి ఉన్నటువంటి మన యొక్క పాపాలు, రాబో తరాల్లో ఉన్నటువంటి మనుషులందరి యొక్క పాపాలన్నింటినీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి మీద మోపాడట. మోపి ఆయనను పాపంగా చూసి పరిగణించి ఆ యొక్క దేవుని నీతిని మనకిచ్చాడట. వాట్ ఎ గ్రేట్ ఎక్స్చేంజ్ ఇట్ ఈస్, వాట్ ఎ గ్రేటెస్ట్ ట్రాన్సాక్షన్ ఇట్ ఈస్. ఈ లోకంలో మన కొరకు డబ్బులు ఇవ్వమంటే ఇస్తారు, ఒకవేళ ఒక దెబ్బ తినమంటే తింటారు, లేకపోతే ఒక పని చేసి పెట్టమంటే చేస్తారు, కొంచెం నొప్పి ఓర్చుకోమంటే ఓర్చుకుంటారు, నాతో పాటు కొంత దూరం రా అని అంటే వస్తారు. కానీ నా షేమ్ని ఒకవేళ తీసుకోవాలని అంటే మేబీ దే డోంట్ కమ్ ఫార్వర్డ్. నీ యొక్క అవమానాన్ని, నీ యొక్క దోషాన్ని, నీ యొక్క పాపాన్ని వాళ్ళ మీద వేసుకోమంటే వేసుకుంటారా? వేసుకోరు. చలానా పడింది అనుకోండి, ఎక్కడ ట్రాఫిక్కి, బండి మీద ట్రాఫిక్ చలానా పడింది అనుకోండి, ఆ చలానా ఒకవేళ రాంగ్ వేలో, అంటే మనం రైట్ వేలో వెళ్తున్నా కానీ రాంగ్ వేలో ఉన్నట్లుగా చూపించి మనకు ఒకవేళ చలానా వేశారనుకోండి, మనం ఫైట్ చేస్తాం లేదా? చేస్తాం. ఎందుకంటే వీఆర్ రైట్ బట్ యు ఆర్ సేయింగ్ రాంగ్, అందుకని మనం ఫైట్ చేస్తాం. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఎన్ని ఫైట్లు చేయాలి? ఒకవేళ దేవుడు ఫైట్ చేస్తే, ఒకవేళ దేవుడు నిజంగానే న్యాయమును జరిగిస్తే, న్యాయం ప్రకారం దేవుడు ఒకవేళ ప్రవర్తిస్తే, ఈ లోకంలో ఎవరు కూడా పాపాలని క్షమించబడరు, ఎవరు కూడా పరలోకం వెళ్ళరు. ఎందుకు? న్యాయం ఏంటనంటే పాపంలో వచ్చేటువంటి జీతం మరణము, అది నువ్వు పొందాల్సిందే. పాపంలో వచ్చేటువంటి శిక్ష నువ్వు పొందాల్సిందే. ఇంకెక్కడుంది ఛాన్స్? దేవుడు, అందుకని మనం దేవుని ప్రభువా న్యాయం తీర్చు ప్రభువా అని అనకూడదు. ఏమనాలంటే ప్రభువా మీ కృపను అనుగ్రహించు, కనికరించు అని అంటాం. గాడ్ ఆస్క్ మెర్సీస్, వి ఆస్క్ మెర్సీస్. కేవలం దేవుని కృపచేత, విశ్వాసం ద్వారా కృపచేతనే మనం రక్షింపబడి ఉన్నాం. పాపంలో పడబడిన, వ్యభిచారంలో పడబడినటువంటి స్త్రీ విషయంలో ఆయన న్యాయం జరిగించలేదు, గ్రేస్ చూపించాడు ఆయన. ఒకవేళ న్యాయం జరిగిస్తే ఆయన కూడా రాయి తీసుకుని వేయాలి. ఎందుకని ఆయనలో పాపం లేదు. అయ్యా పాపం లేని వాళ్ళు ఎవరో ముందు రాయండి అని అంటే వేస్తానన్నారు అందరూ. ఎవరే లేదు అక్కడ పాపం లేని వాళ్ళు ఏమంటే. అప్పటి వరకు రాళ్ళు తీసుకుని వచ్చిన వాళ్ళు. న్యాయం ప్రకారం అయితే ఆయన శిక్షించాలి, కానీ ఆయన శిక్షించలేదు. ఎందుకంటే ఒకరోజు వస్తుంది, ఆ రోజు ఆయన వారి కొరకు కూడా, ఆమె యొక్క పాపం కొరకు, మిగిలిన వారి పాపం కొరకు, అందరి కొరకు ఆ యొక్క శిక్షను ఆయన పొందబోతూ ఉన్నాడు. దేవుడి నుంచి రెబెలైన్ అయ్యి ఆ యొక్క రిలేషన్ కోల్పోయి మనము ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిని చేరలేనటువంటి స్థితిలో ఉన్న మనకి రైచియస్గా ఉన్నటువంటి దేవుడు రికౌన్సిలేషన్ చేశాడు. రికౌన్సిలేషన్ చేసి దేవునితో సమాధానపరచబడేటట్లు చేశాడు. ఈస్టర్న్ కంట్రీస్లో గొర్రెలు ఎక్కువగా ఉండేవి, గొర్రెల కాపురులు ఎక్కువగా ఉండేవాళ్ళు. మనం చూస్తే వాళ్ళని చాలా తక్కువగా కూడా చూస్తూ ఉంటారు, చాలా లోయెస్ట్ కేటగిరీగా కూడా చూస్తూ ఉంటారు. అయితే వాళ్ళు గొర్రెల్ని మేపేటప్పుడు పిల్లలు పుట్టినప్పుడు తల్లికి పాలుండవు. గొర్రెపిల్ల దగ్గర గొర్రెపిల్ల తాగడానికి పుట్టిన వెంటనే పాలుండవు కొన్నిసార్లు. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే, అప్పుడు ఏం జరిగేదంటే పాలు లేక గొర్రెపిల్ల చనిపోయేది. చనిపోయిన తర్వాత మరి వేరే గొర్రె పిల్లలు కూడా ఉంటాయి.
ఆ గొర్రె పిల్లలకు కూడా కొన్నిసార్లు తల్లి చనిపోయినటువంటి గొర్రె పిల్లలు ఉంటాయి. ఆ గొర్రె పిల్లలకి ఈ తల్లి దగ్గర పిల్ల చనిపోయినటువంటి గొర్రె పిల్ల దగ్గర తీసుకొచ్చి పాలు తాపుదామని అంటే ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్, ఇట్ విల్ రిజెక్ట్ లైక్ ఎనీథింగ్. వాడికి తెలుసు, ఈవెన్ స్మెల్తో కూడా తెలిసిపోతుంది ఈ రోజు కూడా. అవి తాగనివ్వు. అయితే గొర్రెల కాపురులు ఏం చేసేవాళ్ళంటే చనిపోయినటువంటి గొర్రెపిల్ల యొక్క చర్మాన్ని తీసుకొని బ్రతుకున్నటువంటి తల్లి చనిపోయినటువంటి గొర్రెపిల్ల దగ్గరికి తీసుకొచ్చి ఆ చర్మాన్ని అంతటి దాని మీద కప్పి అప్పుడు ఆ గొర్రెపిల్లని ఆ తల్లి దగ్గర తీసుకుని వెళ్ళాడు. పిల్ల చనిపోయినటువంటి తల్లి దగ్గర తీసుకెళ్తే అప్పుడు అది స్మెల్ చూసి ఎస్ దిస్ ఈజ్ మై సన్స్ ఆర్ డాటర్స్ స్కిన్ అని రికగ్నైజ్ చేసి స్మెల్ చూసి దాని దగ్గరికి రానిచ్చి పాలిచ్చేదట. కారణం ఏంటి? చనిపోయినటువంటి గొర్రెపిల్ల, అవునా కదా? ఇప్పుడు తాగుతున్నటువంటి గొర్రెపిల్ల ఎవరు? ఎక్కడిది? వేరేది. కానీ ఎందుకంటే రానిచ్చింది తన యొక్క గొర్రెపిల్ల యొక్క చర్మం దాని మీద ఉంది. మనం అర్థం చేసుకోవాలంటే ఏదైనా తోటలో ఏం జరిగిందనంటే ఆయన గొర్రెపిల్ల యొక్క చర్మాన్ని తీసి ఆ చర్మాన్ని చొక్కాలు వాళ్ళకి ఇచ్చినప్పుడు గొర్రెపిల్లను వధించినప్పుడు సాదృశ్య రూపంగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో జరిగించిపోయేటువంటి కార్యం ఇదే అని సాదృశ్య రూపంగా చూపించడానికి, ద డే ఆఫ్ అటోన్మెంట్ చూపించడానికే ఆ కార్యం జరిగింది అక్కడ. ఇప్పుడు నీవు నేను తండ్రి అయిన దేవుని దగ్గరికి సమాధానంతో సంతోషంగా ఎందుకు వెళ్ళగలుగుతున్నామని అంటే దేవుడు మన కొరకు వధించబడినటువంటి గొర్రెపిల్లలాగా ఆయన ఉండి ఆయన యొక్క నీతిని మన మీద ధరింపచేసి తండ్రి అయిన దేవుని దగ్గరికి ధైర్యంతో కృపాసనం యొద్దకు వెళ్ళటకు ధైర్యం కలిగి ఉన్నాం. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే తండ్రి యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. అందుకే ఆ మాట అన్నాడు, మనం ఆయన యందు దేవుని నీతి అగినట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసిన పాపానికి కావాల్సినటువంటి ప్రాయశ్చిత్త బలిగా ఆయన చేశాడట. మనం ఒకప్పుడు శత్రువులు ఉన్నటువంటి మనల్ని ఆయన తన మిత్రులుగా చేసుకున్నాడు. తన సన్నిధి నుంచి దూరంగా ఉన్నటువంటి మనల్ని దగ్గరగా చేసుకున్నాడు. రిలేషన్ లేకపోతే ఆ యొక్క రిలేషన్ని రెస్టోర్ చేశాడు క్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ ద్వారా. సమాధాన స్థితి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుతున్నాం. ఏమనంటే ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితిని పొంది ఉన్నాం. ఈ సమాధాన స్థితి ఏ విధంగా వచ్చిందనంటే యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మాత్రమే. యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారనంటే 11వ వచనం ఉంటుంది, ఏలైనగా మనం శత్రువులమై ఉండగా ఆయన కుమారుడి మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించు చేత మరింత నిశ్చయముగా రక్షింపబడదము సంపూర్ణంగా చేసి ఉన్నాడు ఆయన. హీ డైడ్ సో దట్ వీ మైట్ లివ్. అతని యొక్క మరణము మన జీవానికి కారణమైంది. ఈరోజు నీవు నేను సజీవులుగా నిత్యమైనటువంటి సంతోషంతో ఉన్నామనే కారణం దేవుడు. ఆయన రక్తము ద్వారా ఏం చేశారంటే ఆయన కొలెస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది, ఆయన యందు సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఏం చేశాడంట? సంధి చేశాడట. మనల్ని కలిపాడంట. తండ్రిని మనల్ని కలిపాడంట దేవుడు. కలిపి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందునైనను పరలోకమందునైనను అన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకోవాలని, ఈ యొక్క సృష్టిని కూడా సమాధానపరచుకోవాలని తండ్రి అభిష్టమైందంట, ఇష్టమైపోయిందంట ఆయనకి. యెషయా గ్రంథం 53వ వచనం ఉంటుంది, ఆయన నలగొట్టుటకు ఇష్టమైపోయింది ఆయనకి. కారణం ఏంటంటే ఆయనకి కుమారుడు అంటే ఇష్టం లేక కాదు, నువ్వు నేనంటే ఇష్టం ఆయనకి. అందుకనే తన కుమారుణ్ణి ఆ యొక్క శిక్షకు పాత్రునిగా మరణానికి అప్పగించి నిన్ను నన్ను నీతిమంతునిగా దేవుడు తీర్చాడు. ఆరాధించుకుందామా ప్రభుని? ఎలాంటి రెబెలియన్ స్టేట్లో ఉన్నటువంటి మనల్ని ఒక రైచియస్ గాడ్ రికన్సిలేషన్ ద్వారా మన యొక్క రిలేషన్ని, మన యొక్క స్టేట్ని రెస్టోర్ చేశాడో చూసినప్పుడు హూ కెన్ బి సైలెంట్ వితౌట్ వర్షిపింగ్ గాడ్? ఆయన ఈరోజు నీవు నేను సమాధానంగా దేవుని దగ్గరికి వస్తా ఉన్నామనంటే అది దేవుని యొక్క కార్యం. అది యేసుక్రీస్తు ప్రభువులో ఏం జరిగిందనంటే ఆయన నీవు చేసినటువంటి పాపాన్ని, నేను చేసినటువంటి పాపాన్ని ఆయన మీద వేసుకుని పాపం ఎరుగిన ఆయనను పాపముగా చేసిను. రండి ప్రభుని ఆరాధించుకుందాం. విన్న మాటలను బట్టి గాడ్ హ్యాస్ చేంజ్డ్ అవర్ ఐడెంటిటీ. గాడ్ హ్యాస్ చేంజ్డ్ అవర్ స్టేట్ ఆఫ్ పీస్ విత్ గాడ్. సమాధానం లేనటువంటి వారికి ఆ సమాధాన వాక్యాన్ని ఇచ్చి ఆ సమాధాన పరిచేటువంటి పరిచయను అనుగ్రహించాడు దేవుడు.
రెబెలియన్ టు రికన్సిలేషన్. హీ టుక్ మై ప్లేస్. పీస్లెస్ వరల్డ్లో ఆయన మనకు తండ్రి అయిన దేవునితో పీస్ను అనుగ్రహించాడు. హీ పెయిడ్ ఆల్ మై ఫుల్లీ పెనాల్టీ. హీ పెయిడ్ ఆల్ మై చనాలాస్, సిన్ చలనాస్. హీ పెయిడ్ ఎవ్రీథింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ అండ్ మీ. కలువరి శిలువలో ఆయన పొందినటువంటి దెబ్బలు మనవి. ఆ కిరీటం, ముళ్ళ కిరీటం మనది. ఆ పొజిషన్ మనది, నీది, నాది. ఆయన మీద వేసిన ఉమ్ము నీది, నాది. రండి ప్రభుని ఆరాధించుకుందాం.